వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈరోజు మన కోసం ఎలాంటి మేకింగ్ వీడియో అంటే మన అందరికీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆయుర్వేదిక్లో ఎలాంటి ఐటమ్స్ తోటి మనకి మంచి వైద్యాన్ని అందించవచ్చు అనేది సార్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో ఈరోజు మన కోసం ఏం చేసి చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఏం చేసి చూపించబోతున్నాం? సో దైనందిన జీవితంలో ఎదుర్కొన్నటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేద్దామమ్మా. ఉదాహరణకి వెయిట్, అదేవిధంగా ఈ ఆస్తమా, అలర్జీలు, తర్వాత షుగరు, ఇలాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారమ్మా. వాటికి సంబంధించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వ్యాధి గురించి చెప్పుకున్నామమ్మా. ఓకే సార్. మనం ఈ వీడియోలో దేహంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఎలాంటి ఔషధాలు, క్షేమదాయకమైన ఔషధాలు తయారు చేసుకుని వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చో తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో మరి ఆహార పదార్థాలు తీసుకోవడంలో వివిధ రకాలైన మార్పులు రావడం చేత మరి చాలామంది అటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చేత దేహంలో యూరిక్ యాసిడ్ అనేటువంటి వ్యర్థ పదార్థం విపరీతంగా పెరిగిపోవడం చేత మరి సమస్య కలుగుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మరి ఈ యొక్క కీళ్ళ నొప్పులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ సమస్య పెరిగే కొద్దీ యొక్క లక్షణాలు కూడా విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రోటీన్, ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడము, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి పదార్థాలు తీసుకోవడము, ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు సేవించడము, నియమబద్ధమైన జీవన శైలి లేకపోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, అదేవిధంగా మద్యపానము, ఇలాంటివన్నీ కూడా ఒకదానికొకటి తోడు కావడం చేత కూడా ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చి మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క యూరిక్ యాసిడ్ సమస్య పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు, కీళ్ళ భాగంలో వాపులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మూత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ రక్తంలో పెరిగే కొద్దీ కలుగుతుంటాయి అన్నమాట. మరి యూరిక్ యాసిడ్ తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోనే ఆ యూరిక్ యాసిడ్ యొక్క సమస్యను తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ వల్ల మనకు కలిగేటువంటి లక్షణాలు, ఆ యొక్క సమస్యలు, ఆ యొక్క బాధలు కూడా తొలగించుకోవచ్చు అనమాట. ఎలాగంటే మొట్టమొదట ఒక 200 ml వాటర్ తీసుకోండి. ఒక 200 ml వాటరు ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి అందులో వాము లేదా ఓమం అని పేరుతో పిలిచబడేటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఒక 10 grams 2 టీ స్పూన్లు వేసేయండి. దీంతోపాటు రెండవ పదార్థంగా అల్లాన్ని కూడా ఈ ప్రమాణం అంటే ఒక 5 inches వరకు అల్లాన్ని కూడా కాస్త నలగొట్టేసేసి అందులో వేసేయండి. వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 200 ml నీటికి గాను కేవలము 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్లు, అంటే అప్రాక్సిమేట్గా 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్టు మరిగించేసేసి దించేసేసి ఉడగట్టేసేసి పెట్టేసేయండి. దీన్ని ఉదయం ఒక్క ప్రమాణంగా సేవించాలి. అంటే 100 ml కషాయం తయారైంది కదా, లిక్విడ్ తయారైంది కదా, 100 ml లిక్విడ్కి ఉదయం పూట ఒక 50 ml, ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రిపూట ఆహారానికి కూడా ఒక అరగంట ముందు ఒక 50 ml ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలిగేసి ఆ యొక్క యూరిక్ యాసిడ్ వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా కూడా ఉంటాయి. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ వాములో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. థైమాలు, థైమోక్వినన్స్, శాపనిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా యూరిక్ యాసిడ్ను తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కిడ్నీస్ ఫంక్షన్స్ని మెరుగుపరిచేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. జీర్ణశక్తిని చక్కగా మెరుగుపరిచేందుకు ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క వాము వల్ల ఉన్నాయి. అంతేకాకుండా ఈ వామును వాడుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ వల్ల వచ్చేటువంటి కీళ్ళ నొప్పుల సమస్య కూడా తగ్గిపోతుంది. వాములో ఇంతకుముందే నేను చెప్పినటువంటి ఇలా అనేక రకాల రసాయన పదార్థాలు ఉండడం చేత కీళ్ళ భాగంలో మరి ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ కూడా ఈ యూరిక్ యాసిడ్ ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి కీళ్ళలో వచ్చేటువంటి వాపు, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇవన్నీ కూడా మరి ఈ యొక్క వామును వాడుకోవడం వల్ల చక్కటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క అల్లంలో జింజరాలు, షాగోలు, శాలిసైడ్స్ ఇలాంటివి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ జింజరాలు, షాగోలు ఇవి నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ శాలిసైలైడ్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు దేహంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. మన దేహంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఎప్పుడైతే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో ఆ యొక్క ప్రభావం చేత నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని
తగ్గించి ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క సమర్థతను కూడా నిర్వీర్యం చేసేందుకు మనకి ఒక అల్లం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి మనం ఔషధంగా వాడుకుంటున్నాం కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఔషధంలో కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం అంటే అతిశయోక్తి కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా, మీకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది, అంటే మీ రివ్యూ ఎలా వచ్చింది, మీకు ఇది యూజ్ అయిందా లేదా, సో ఇంకేమైనా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకుని మాకు కామెంట్ చేస్తే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో కూడా చేయడానికి డెఫినెట్గా మేము ట్రై చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.